వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సూర్య. 2 days బ్యాక్ రిలీజ్ చేసిన ప్రోమో అయితే చూసే ఉంటారు. ఆ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? అది ఎక్కడో కాదండి, బనగానపల్లిలో ఉన్న రవ్వలకొండ. మనందరికీ గుణా కేవ్స్ గురించి తెలుసు, కానీ ఈ రవ్వలకొండ గురించి మాత్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు మా నాన్నగారు చెప్తే కానీ ఇలాంటి ఒక ప్లేస్ ఉందని తెలియదు. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తా. మీ అందరికీ కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలిసే ఉంటారు. ఆయన అచ్చమాంబ అనే ఆమె దగ్గర గోవులు కాపరిగా పనిచేసేవారు. సో బ్రహ్మం గారు రోజు గోవుల్ని తీసుకుని రవ్వలకొండ వెళ్ళేవారు. అక్కడ ఆయన గోవుల చుట్టూ రక్షణగా ఒక గిరి గీసి ఆ గిరిలోనే మేత వేసేలా చేసి కాలజ్ఞానం రాసేందుకు ఒక గుహలోకి వెళ్ళేవారు. అయితే ఒకరోజు ఆ ఊర్లో వారు గోవులు ఒంటరిగా ఉండడం చూసి అచ్చమాంబ గారికి గోవులు ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్తారు. అది తెలుసుకున్న అచ్చమాంబ గారు వెంటనే రవ్వలకొండ వచ్చి అక్కడ మొత్తం వెతుకుతారనమాట. సో అక్కడెక్కడ కనిపించరు. తర్వాత ఒక గుహలో వెళ్ళి చూడగా బ్రహ్మంగారు విరాట స్వరూపుడై కాలజ్ఞానం రాస్తూ అచ్చమాంబ గారికి కనిపించారంట. ఇలాగా ఆ గుహలో 12 సంవత్సరాలుంటూ కాలజ్ఞానం రాశారంట. ఈ గుహకి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ గుహ నుంచి తిరుపతి, యాగంటి, శ్రీశైలం, మహానంది వంటి 14 క్షేత్రాలకు స్వరంగ మార్గాలు ఉండేవట. ఇప్పుడు మనం ఆ స్వరంగ మార్గాలను, కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా వెళ్ళి చూద్దాం. స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ కనిపిస్తోంది బ్రహ్మంగారి టెంపుల్. లెఫ్ట్ సైడ్ ఉండేది బ్రహ్మంగారి స్టాచ్యూ. ఇట్లే మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన గుహలు వస్తాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. గుహకు వెళ్ళే దారిలో ఇరువైపులా మనకు బ్రహ్మంగారు రాసిన నీతి వాక్యాలు కొన్ని కనిపిస్తాయి. అందులో నాకు నచ్చినవి మీతో కొన్ని చెప్తాను. తినుటకు కొరకే ఉండి జీవించువాడు బంధుడు, జీవించుట కోసం తినువాడు ముక్తుడు. సత్యం నుండి ఎంత దూరం మగుదువో దైవం నుండి అంత. మనం గుహ దగ్గరకు వచ్చేసాము. గుహ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించేది టికెట్ తీసుకోవడానికి ఎంట్రన్స్ ఫీ. పర్ హెడ్ టికెట్ 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన గుహ. బయట నుంచి చూడడానికి ఒక బావిలాగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి కిందకు వెళ్తే కానీ లోపల ఒక గుహ అన్నట్టు ఎవరికీ తెలియదు. గుహ చిన్నగా ఉంటుంది. హైట్ ఓన్లీ 4-5 feet మాత్రమే ఉంటుంది. సో అందరినీ ఒకేసారి అలో చేయరు, బ్యాచెస్గా అలో చేస్తారు. కింద గుహ ఉంది అంత ఆకారం బావిలాగా ఉంది. పైన బావిలాగా ఉంది. అటు నుంచి ఇట్లా తల ఉంచుకొని పోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది గుహ లోపలికి వెళ్ళడానికి మార్గం. గుహ లోపలికి వెళ్ళే మార్గంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం రండి. గుహ లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి. మెట్లు స్లోప్గా అలాగే చిన్నగా ఉన్నాయి. సో చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. ఇక్కడ నుండి గుహ స్టార్ట్ అవుతుంది. గుహ స్టార్టింగ్లో మనకి 2 దారులు కనిపిస్తాయి. ఒకటి స్ట్రైట్గా ఉంటుంది, ఇంకొకటి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఫస్ట్ మనం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రిటర్న్లో మనం లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టు లోపలికి వెళ్ళే మార్గం హైట్ చాలా తక్కువ ఉంటుంది. సో చూసుకొని వెళ్ళాలి, లేకపోతే తల తగులుతుంది. గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయని చెప్పాం కదా ఇందాక. సో అందులో ఫస్ట్ దారి అయితే ఇక్కడ నుండి మనం మహానందికి వెళ్ళొచ్చట. అప్రాక్సిమేట్గా రవ్వలకొండ నుండి మహానందికి 50 kilometers ఉంటుంది. మరి ఆ రాజుల కాలంలో ఇంత చిన్న గుహ నుండి ఎట్లా వెళ్ళేవారో మరి. ఆబ్వియస్లీ గుహలో వెళ్తురు ఉండదు. సో అక్కడక్కడ లైట్ సెట్ చేశారు. బట్ ఇంకా లోపల ఉన్న వేస్ అని క్లియర్గా చూడాలనుకుంటే టార్చ్ తీసుకెళ్తే బెటర్.
మహానందికి వెళ్ళే మార్గానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వాడిన కోనేరుకు మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కోనేరుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించేటప్పుడు ఉపయోగించేవారట. ప్రస్తుతం ఈ కోనేరులో వాటర్ ఏం లేవు, ఎండిపోయింది. కోనేరు పక్కనే శ్రీశైలం వెళ్ళడానికి స్వరంగ మార్గం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఈ దారి ఎలా ఉంది, ఈ దారి ఎంతవరకు వెళ్తుందో ఒకసారి చూసేద్దాం రండి. లోపల చాలా చీకటిగా ఉంది. సో టార్చ్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇలాగే కొంచెం దూరం వెళ్ళాము, కానీ ఆ బండరాళ్ళతోటి అక్కడ మార్గం మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. సో అందుకని రిటర్న్ అయిపోయాం. ఇంకా ముందుకెళ్ళి అన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయో చూద్దాం రండి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత యాగంటికి వెళ్ళే స్వరంగ మార్గం కనిపిస్తుంది. ఈ స్వరంగ మార్గాన్ని కూడా కొద్దిగా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు. ఒకప్పుడు ఈ 14 క్షేత్రాలకు ఈ స్వరంగ మార్గాల నుండి దారులు ఉండేవి, కానీ ఇప్పుడు ఒక 10-20 అడుగుల దూరం తర్వాత నుండి ఈ స్వరంగ మార్గాలన్నింటినీ గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. ఇప్పుడు మనం వీడియో తీసిన పర్పస్ ఫుల్ఫిల్ అవబోతోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు కాలజ్ఞానం లిఖించిన స్థలం దగ్గరికి వచ్చేసాం. ఎన్ని సంవత్సరాలు రాశాడు? 12 సంవత్సరాలు రాసిన గారికి కాలజ్ఞానం రాస్తుంటే గరిమిరెడ్డి వచ్చా మాకు చూసింది. ఇక్కడ ఆమె ఆవులు కాసే ఆమె, ఆవులు అంటే ఆవులు కల్లా ఆమె. ఏ స్థలంలో అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు కాలజ్ఞానం లెక్కించారో అదే ప్లేస్లో విగ్రహాన్ని స్థాపించి నిత్యం పూజిస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తోంది అచ్చమాంబ గారి విగ్రహం. ఇప్పుడు మనం అచ్చమాంబ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎలా ఉందో చూద్దాం రండి. అచ్చమాంబ గారు ఇక్కడ నుండే వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కాలజ్ఞానం లెక్కించేటప్పుడు చూశారు. అచ్చమాంబ గారిని కూడా బ్రహ్మంగారితో సమానంగా నిత్యం ఇక్కడ పూజిస్తారు. మనం వచ్చిన దారికి ఇదే ఎండింగ్. ఇక్కడ మనకి స్వయంభూ గణపతి విగ్రహం ఉన్నట్లు రాసుంది, కానీ విగ్రహం ట్రేసెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి రిటర్న్ అయిపోయి గుహ స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ సైడ్ ఒక మార్గం ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం రండి. ఇప్పటి వరకు మనం వెళ్ళిన దారి మాత్రమే మెయింటెనెన్స్లో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే దారి మెయింటెనెన్స్లో లేదు. సో ఈ దారి మొత్తం చీకటిగా ఉంది కాబట్టి ఈ దారిలో ఎవరు వెళ్ళరు, కానీ మనం ఏముందో లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఈ మార్గం లోపల తాటి చెట్టు ఉన్నట్లు రాసున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడున్న తాటి చెట్టు ఆకుల మీదనే కాలజ్ఞానాన్ని లిఖించారట. ఈ దారిలో ఎట్లా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి 2 స్వరంగ మార్గాలు కనిపిస్తాయి. ఒకటి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు, ఇంకొకటి మాత్రం కిందకి దిగినట్లు ఉంది. అది చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. ఇప్పటి వరకు మనం 3 క్షేత్రాలకు మాత్రమే దారులు చూసాము, మిగతా వాటిని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఈ 2 గుహల నుండి ఫర్దర్గా ఇంకా మిగతా క్షేత్రాలకు దారులు డివైడ్ చేశారని చెప్తారు. అందులో ఒకటి తిరుపతికి ఈ 2 దారుల నుంచి ఒక దాంట్లో వెళ్ళొచ్చు. ఇటు కూడా ఉంది, ఇటు ఆగిపోయింది, ఇటు అయిపోయింది, ఇటు ఉంది, ఇటు కూడా కిందకు ఉంది. అందువల్ల వాటి తవ్వలే ఇంకా. అదిగో కిందకి అదిపోయిందిరా, అదిగో కిందకి. ఇదిగో ఎట్లా తిప్పు, ఇటుకి కుడిసేడు. ఉంది అక్కడ దారి ఉంది.
పాలేరని ఈ గుహలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి బ్రహ్మంగారు ఆవుల్ని ఎక్కడ మేపేవారో చూద్దాం. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న షెడ్ స్థలంలోనే ఒకప్పుడు బ్రహ్మంగారు ఆవుల్ని మేపేవారట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించిన స్థలాన్ని, అలాగే 14 క్షేత్రాలకు దారుల్ని మనం చూసాం ఈ వీడియోలో. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. Thank you so much for watching the video. Hope you guys like this video. Please like, share and subscribe to our YouTube channel.